శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై శ్రీరామ్. ప్రార్థనా శ్లోకాలు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ నవరత్నమాలలో 3వ శ్లోకం అత్యంత ప్రసిద్ధమైన శ్లోకం, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం. అన్ని వయసుల వారికి అందరికీ అన్నమాట, మనందరికీ అనిర్వేద శ్రేయోమూలం అనేది ఇది స్వయంగా స్వామి హనుమ తనకి తాను చెప్పుకున్నట్టుగా చెప్తూ మనందరికీ చెప్పిన శ్లోకం అన్నమాట. దీన్ని ఒకసారి శ్లోకం చూసుకుందాం. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అనిర్వేద అంటే నిరాశ చెందకపోవడం, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండడం, పట్టుదల. శ్రియోమూలం అదే సంపదకు, అభివృద్ధికి మరియు ఐశ్వర్యానికి మూల కారణం. పరం సుఖం ఉత్తమమైన సుఖం. సర్వార్థేషు అంటే సమస్త కార్యములలోనూ ప్రవర్తక అదే మన్ని ముందుకు నడిపిస్తుంది. ఏది? ఉత్సాహం అన్నమాట, విజయాన్ని చేకూరుస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో నిరాశ చెందకుండా, ఇప్పుడు చాలా ఫేమస్ వర్డ్ కదా డిప్రెషన్, మాట్లాడితే చిన్న పెద్ద అందరికీ డిప్రెషనే. డిప్రెషన్కి గురి కాకుండా ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో ఉండడమే సకల సంపదలకు మరియు సంతోషానికి మూలంట. ఈ పట్టుదలే మనిషిని నిరంతరం అన్ని కార్యాల్లోనూ ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక సిరీస్లా చేసుకుంటున్నాం కదా. మొదటి శ్లోకంలో ఒక చిన్న రీక్యాప్. మొదటి శ్లోకంలో జాంబవంతుడు అందరూ ప్రేరేపించగా హనుమంతుల వారు బయలుదేరారు సముద్ర లంఘనానికి. మధ్యలో ఏమైంది? 2వ శ్లోకంలో ఎన్నో ప్రతిబంధకాలు, ఆటంకాలు వచ్చాయి. తన 4 లక్షణాలు ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, ఈ 4 లక్షణాలతోటి స్వామి ఆ ఆటంకాలన్నీ తొలగించుకుని ముందుకు వెళ్ళారు. లంకలో దిగారు. లంకిణి ఏదో ఫైట్ చేసింది, ఆవిడని మొత్తానికి డిఫీట్ చేశారు. లోపలికి వచ్చారు, ఆవిడ ఆశీర్వాదం తీసుకుని వచ్చాక మొత్తం అన్నీ వెతికారనమాట. పాపం అన్ని కాంచనలంక అంటారు కదా, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా మనోహరంగా ఉండేదిట. మంచి మంచి బంగారు ప్రాకారాలు, మంచి పెద్ద పెద్ద లావిష్ హోమ్స్ అన్నీ అనమాట. అవన్నీ తిరుగుతున్నారు, ఎక్కడా కనపడలేదు. అందరూ రాక్షస స్త్రీలు ఎలా పడితే అలా పడుకుని ఉన్నారు. వాళ్ళెవ్వరిలోనూ సీతమ్మ కనిపించలేదు. చెట్టు పుట్ట అన్నీ వెతికేశారు, ఎక్కడా కనపడలేదు. అంతటి హనుమంతుల వారికి చాలా మనసులో ఎంతో చాలా చింత వచ్చేసిందిట. ఏంటిది, ఇప్పుడు నేను ఇవన్నీ చూసేశాను, ఎంతో పతివ్రత మా సీతమ్మ మాత్రం కనపడలేదు, నా శ్రమ అంతా వేస్ట్ అయిపోయింది. ఇక్కడ నేను సీతమ్మని చూడకుండా వెనక్కి వెళ్ళిపోతే మా వానరులందరూ నన్ను చేరి వెళ్ళిపోయావు, పెద్ద గొప్పగా చెప్పు, ఏం చేసావు చెప్పు అంటే నేను ఏం చెప్తాను? ఇప్పుడు పోనీ నేను వెనక్కి అతలికి ఇలాగ వెళ్తే సుగ్రీవుడికి నా మొహం ఇలా చూపిస్తాను. ఇలాగైతే ఇంకా రాముడు ప్రాణాలతో ఉండడు, లక్ష్మణుడు ఉండడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళెవరూ ఉండరు. ఇంతమంది దుఃఖానికి నేను కారణం అవుతానా ఇలాగని చెప్పి చాలా దిగులు చింతిస్తారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆయనే ధైర్యం తెచ్చుకుంటారు. అప్పుడు ఈ శ్లోకం చెప్పుకుంటారనమాట, తనకి తనే చెప్పుకుని ఇలాగనుకుంటారు, మనం దిగులు పడకుండా ఉత్సాహం కలిగి ఉండట ఐశ్వర్యానికి మూలం. ఉత్సాహమే ఉత్తమమైన సుఖం. ఉత్సాహమే సర్వార్థములందు మానవుని ప్రవర్తింపచేయును. మనం చేయు ఏ పనైనా ఉత్సాహమే ఫలవంతంగా చేయును. అందుచే ఉత్సాహంతో మరల ప్రయత్నిస్తాను అని చెప్పి తనకి తానే ఉత్సాహం తెచ్చుకుంటారు. ఎందుకంటే అక్కడ చూస్తే ఇప్పుడు మనకి ఇన్ని కౌన్సిలింగ్ సెషన్లు, ఇంతమంది సైకాలజిస్టులు, ఈ ఇంట్లో వాళ్ళ సపోర్టు ఇన్ని ఉంటేనే మనం అంటే మనం కాదు, ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇంత సపోర్ట్ ఉంటేనే ఎవరు నిలబడలేకపోతున్నారు అసలు. ఇది చిన్న చిన్న విషయాలకి అంత పెద్ద కార్యం భుజాల మీద వేసుకుని ఎవ్వరూ లేరు తోడు ఆయనకి, ఆయన ఒక్కళ్ళే కదా ఉన్నారు లంక మొత్తానికి. తోడెవరూ లేరు, మాట్లాడడానికి ఎవరూ లేరు. ఏం పర్లేదు నేనున్నాను చూసుకొని ముందుకు నడిపే వాళ్ళు ఎవరూ లేరు. పక్కన మానవమాత్రుడు కానీ వానరమాత్రుడు కానీ ఎవరూ లేరు. అలాంటి టైంలో ఆయనే ఉత్సాహం చెప్పుకొని స్వామి హనుమ మళ్ళీ మనం
ప్రయత్నిద్దాము, ఇలాగ చెయ్యకూడదు, మనం ఇలాగ దిగులు చెందకూడదు అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టుకుంటారనమాట. మళ్ళీ సీతాన్వేషణకి ఉపక్రమిస్తారు. తర్వాత ఈ శ్లోకానికి సంబంధించిన గ్రహం ఏంటంటే కుజగ్రహం. మనకి దానికి రిలేటెడ్ రత్నం ఏంటి, పగడం, కూరలు అనమాట. మనం సాధారణంగా వింటూ ఉంటాం ఈ కుజగ్రహ దోషాల గురించి కదా. చాలా చాలా దోషాలు ఉంటాయి అనమాట. ఇది మెయిన్ ఏంటంటే మనిషిని పీల్చి పిప్పి చేసేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది. పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి, కొన్ని కొన్ని కార్యక్రమాలు వాయిదా పడిపోతూ ఉంటాయి ఫర్ నో రీజన్. అలాంటప్పుడు ఎవరైతే ఈ శ్రద్ధగా ఈ శ్లోకం పారాయణ చేసుకుంటారో వారికి ఆ దోషాలన్నీ తొలగిపోయి మనశ్శాంతి, ఉత్సాహం కలుగుతాయన్నమాట. ఆ విధంగా మనకి చిత్రంలో చూపించిన విధంగా స్వామివారు ఎలాగైతే తనకి తాను చెప్పుకుని మళ్ళీ వెనక్కి తిరిగి అదే రెట్టించిన ఉత్సాహంతో సీతాన్వేషణకు ఉపక్రమించారో, మనం కూడా మనలో ఉన్న దిగులు, నిరాశ పక్కన పెట్టేసి మంచి ఉత్సాహం తెచ్చుకుని మన దైనందిన కార్యక్రమాల్లో అవన్నీ అప్లై చేసుకుంటూ ఉందాం. రేపు 4వ శ్లోకంతో కలుసుకుందాం. ఓం తత్సత్. ఏవమేతత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు మహ ప్రవ్యాహృత విశ్రబ్ధం బలం విష్ణో ప్రబద్ధతాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. మంగళం కుశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ సీతారామచంద్ర శరణారవిందార్పణమస్తు. స్వస్తి.